హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో క్రిస్పీగా పెసరట్టు ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం 1 కప్ పెసలు తీసుకోవాలి. క్రిస్పీగా రావడం కోసం 1 కప్కి 2 టేబుల్ స్పూన్ రైస్ యాడ్ చేసుకోవాలి. ఇందులో వాటర్ యాడ్ చేసుకుని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి, లేదంటే 5 to 6 అవర్స్ అన్నా సరిపోతుంది. ఇలా నానబెట్టుకున్న పెసల్ని మళ్ళీ ఒకసారి వాష్ చేసుకుని ఇందులో ఉన్న వాటర్ అంతా డ్రైన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చిన్న అల్లం ముక్క, అలాగే 4 పచ్చిమిర్చి యాడ్ చేసుకుని గ్రైండర్లో కానీ మిక్సర్ జార్లో కానీ వేసుకుని స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి. మనకి ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఆపేసుకుని వేరే గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఉప్మా చేసుకోవడానికి ఒక ప్యాన్ తీసుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న 1 టేబుల్ స్పూన్ అల్లం వేసుకుని ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి. ఇందులో కట్ చేసుకున్న ఒక చిన్న మీడియం సైజ్ ఆనియన్, అలాగే 2 పచ్చిమిర్చి యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి. మనం ఇలా అన్నీ ఫ్రై అయిన తర్వాత ఫైనల్గా కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 కప్ ఉప్మా రవ్వకి 5 కప్పుల వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుని మిక్స్ చేసి వాటర్ మరిగే వరకు మూత పెట్టుకోవాలి. ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు ఇందులో 1 కప్ ఉప్మా రవ్వ యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుని 2 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. టూ మినిట్స్ కుక్ అయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఇది ఇలా లూజ్గా ఉన్నప్పుడే మిక్స్ చేసుకుని ఫైనల్గా కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని గ్యాస్ ఆఫ్ చేసేయాలి. పెసరట్టు కాంబినేషన్లోకి ఉప్మా మనకి ఇలా పలుచగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు పెసరట్టు వేసుకోవడానికి ఆ బ్యాటర్లో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు పెసరట్టు వేసుకోవడానికి ప్యాన్ తీసుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత వాటర్ స్ప్రింకిల్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకి ప్యాన్లో ఉన్న హీట్ కొంచెం తగ్గి మనకి పెసరట్టు క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు మనం ఆ బ్యాటర్ వేసుకుని వీలున్నంత పలుచగా రౌండ్గా వేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన ఆనియన్స్, అలాగే కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. ఇష్టమైన వాళ్ళు ఇందులో క్యారెట్ తురుము, అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. దీనిపై ఆయిల్ కానీ గీ కానీ యాడ్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది మనకి ఇలా క్రిస్పీగా వచ్చిన తర్వాత మనం వేరే సైడ్ కూడా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా మీకు ఇష్టమైన షేప్లో రౌండ్ చేసుకుని పక్కకు తీసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి.